ఎప్పుడు పోతుందో తెలియదు, ఉంటుందో ఉడితో కూడా తెలియదు, ఐసీలో ఉన్నాడు తిరిగి వస్తాడో పోతాడో కూడా తెలియదు. అలా ఈరోజు మన భక్తి జీవితము నిశ్శబ్దంగా ఉంది. మన భక్తి జీవితం అనేది ఐసీలో కొట్టుకుంటూ ఉన్న మిస్సుల మధ్యలో ఉంటుంది. ఏమయ్యా ప్రార్థన మానేశారు, ఏం మందిరానికి రావట్లేదు, ఏమి వాక్యం అంటే ఎందుకు వాక్యం టైంలో కూర్చోలేకపోతున్నారంటే పనుపుల్లో ఉన్నాయి కనుక. ఐసీలో ఉండండి, వస్తావా ఊరు వెళ్దాం అంటాడు, ఏమంటాడు, మాట్లాడతాడా? దూరంగా చూడటమే, శానిటైజర్ రాసుకొని అక్కడ గ్లాస్ ఉంటుంది, చిన్న విండోలో ఉంటుంది, అందులో ఇలా తొంగి చూస్తే నోటికి ఏం పెడతారు, మాస్క్ పెడతారు, ఆక్సిజన్ పెట్టేసి అలా చూస్తే ఏమండి లోపలికి వెళ్ళొద్దని అంటారు. దూరంగా ఉండి చూడాలి, దూరంగా ఉండి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మందిరం అంటే ఐసీలో ఉన్నది అలాగే ఉంటారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దీని అంతటికీ మూల కారకుడు ఎవరు అని ఆలోచన చేస్తే, మరి గొప్ప జ్ఞానమును పొందుకున్నటువంటి సొలొమోను దేవుని సన్నిధానంలో ఆయన తీసుకొచ్చినటువంటి లోకానుసారమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వారి జీవితాలని మరి లోకంలోకి నడిపించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అయితే మొట్టమొదటిగా అంటే దేవుడు ఆశలన్నీ మన మీదే పెట్టుకున్నాడు, కరెక్టే. మీ ఆశల పిల్లల మీద పెట్టుకున్నప్పుడు హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందో, మీరు కూడా అలా దేవుడికి హ్యాండ్ ఇచ్చేటువంటి సందర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఏ ఏ మరి వారి జీవితాల్లో చూశాడో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2:7 వచనం, 2వ వచనం 7వ వచనం ఎవరండి బిగ్గరగా చదవండి. అమ్మ కామాతురూత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. 7వ వచనం చదవన్నాను. హేయమైన అమోనీయులు హేయమైన దేవతలను యెరూషలేము ఎదుటనున్న బలిపీఠములను ఎక్కడ కట్టించాడట? హేయమైనటువంటి విగ్రహారాధనతో కూడిన దేవతలను తీసుకొచ్చి, ఎవరి వ్యక్తి? దావీదు కుమారుడు, దేవుని చేత ఇతడు నా హృదయానుసారుడు అని పిలువబడినటువంటి దావీదుకి స్వయాన పుట్టినటువంటి కుమారుడు. అంత మాత్రమే కాదు, దేవుడు దావీదుకైతే ప్రవక్తల ద్వారానో, యాజకుల ద్వారానో, దర్శనాల ద్వారానో, కళల ద్వారానో మాట్లాడేవాడు. కానీ సొలొమోనుకైతే శృంగారమైన దేవాలయం దగ్గర, బలిపీఠం దగ్గర ప్రార్థన చేయగానే దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమయ్యి, సొలొమోనా నీకేం కావాలో కోరుకోనంటే ఆయన అన్నాడు, అయ్యా బుద్ధిమంతులు ఎలాగే కనపడతారు, నాకు జ్ఞానం కావాలయ్యా, ఇంకేం వద్దయ్యా. జ్ఞానం వచ్చిన తర్వాత అతికి తెలివితేటలు ఉపయోగిస్తాను. అతికి తెలివితేటలు ఉపయోగించాడు సొలొమోను. ప్రారంభ జీవితం బాగుంది. ఆ తర్వాత కింద వచనాల్లో మీరు తర్వాత ఇంటికి వెళ్తారో జాగ్రత్తగా చదవండి. అయ్యగారికి ఎంతమంది 1000 మంది ఉన్నారు. ఆ కింద వచనాల్లో చదివితే 300 మంది 700 మంది అని రాశారు సంఖ్య. ఇప్పుడు సరే బాగానే ఉంది, దేవుడు కొన్ని అవకాశం ఇచ్చాడు, సరే అన్నాడు. కానీ దేవుని వదిలిపెట్టమని చెప్పలేదే. కానీ సొలొమోను ఏం చేశాడు తెలుసా? దేవునికి హేయమైనటువంటి కార్యాలు, హేయమైనటువంటి పనులు చేసి వారిని తీసుకుని వచ్చి వారి ఆలోచన విధానాలు, నేను అంటాను పెళ్ళయ్యే వరకు కొంతమంది ఏం చేస్తారంటే పెళ్లి పక్కన పెట్టండి, ఉద్యోగం వచ్చే వరకు ఒకలా ఉంటారు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తాం, ఫాస్టింగ్ ప్రేయర్లు మానం, శుక్రవారం ప్రార్థన మానం, మంగళవారం ప్రార్థన మానం, మరి శనివారం ప్రార్థన మానం, ఆదివారం అన్ని ప్రార్థనకు అటెండ్ అవుతాం. వచ్చి ఏం చేస్తామంటే అలా కూర్చుంటారు, సిటెడ్ అంటారు కదా. అస్సలు కనీసం దోమ కుట్టిన ఏం వాళ్ళ అంటే కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ఇంకా అవి కొట్టాలంతే. ఎవరైనా దేవుడిని పాదాలు పట్టుకొని జాబ్ కొట్టాలంటగా ఇంకా అలా ఉండిపోతాం అన్నమాట బిగ పట్టుకొని. దేవుడు ఏం చేస్తాడు, మా భక్తుడు బాగున్నాడు, పాపం బాగానే ఉన్నాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటాడు అనుకొని సరే అంటాడంతే. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇలా ఉన్న మెలిసి కాస్త కొంచెం ఫస్ట్ వారం ఇలా ఉంటాడు, తర్వాత ఇంకా లాస్ట్ కొంచెం కొన్ని 2-3 నెలలు గడిచేటప్పటికి మరి ముందు కాళ్ళు ముందు చైర్లో ఉంటాయి, కాళ్ళు ఎక్కడ ఉంటాయి? ముందు చైర్లో ఉంటాయి. ఈ తల ఎక్కడ ఉంటుంది? వెనకతలోడు చైర్ మీద ఉంటుంది. ఇంకా మరి ఇంకా చెస్ట్ అయితే ఇంకా చూడవసరం లేదు. ఇంకా అయ్యగారు మందిరంలో ఎలా ఉంటాడనంటే నేనే దేవుణ్ణి. ఇంకా ఏమొచ్చింది? ఉద్యోగం వచ్చిందండి. వివాహం అయినంత వరకు వివాహం అయిన తర్వాత ఇంకా దేవుడికి అసలు ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా ఇచ్చే ఉంటుంది. ఎదుగుదల అనేది అదేదో సాగుతుందండి. ఎదిగి కొద్ది ఒదుకుండాలట. దేవుని బిడ్డలకి అది చాలా ప్రాముఖ్యమైనది. సొలొమోను ఎదిగాడు కానీ ఒదుకుండలేదు. అనవసరమైన అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు.
దేవునికి హేయమైనటువంటి కార్యాలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాడు. చూడండి, హోషేయ గ్రంథం 4:11 చదవండి. అతను ఎలా ప్రవర్తించాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథం 4:11 అతనికి ఉన్నటువంటి ఒక చక్కటి క్వాలిఫికేషన్ దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. 4:11 అండి హోషేయ గ్రంథం. అమ్మా, వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షారసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను సొలొమోనుకి ఏం పోయిందంట? చాలా మంది ఎవరికి మతి లేదు నీకు, ఆ మతి ఉంటే చేస్తున్న పనులు అంటారు. అంతే అంటే మతి చెల్లించి చేస్తూ ఉన్నాడంటే. ఇప్పుడు సొలొమోను గారు దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. శాబాదేశుకు రాని వచ్చన్నది అయ్యా, ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే నీలాంటి జ్ఞానం కలిగిన వాడు లేడయ్యా అని కొనియాడినటువంటి సొలొమోనుకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? మతి లేనోడా. ఏమి లేనోడా? మతి లేదు. ఈరోజు మతి భ్రమించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాడో తెలియదు, ఏ పని ఎలా చేస్తున్నాడో తెలియదు. అంటే మందిరానికి రావాల్సినటువంటి క్రమాన్ని మర్చిపోతారు. ఎక్కడ జ్ఞానం పొందుకున్నది దేవుని సన్నిధిలోనే, ఉద్యోగం పొందుకున్నది ఇక్కడే, ఆశీర్వదించబడింది ఇక్కడే, రక్షణ పొందింది ఇక్కడే. కానీ తిరిగేది ఎక్కడ? సమాధి దొడ్లో తిరిగేది. ఐసీయూ దగ్గర తిరుగుతుంటారు, అక్కడెక్కడ తిరుగుతుంటారు. నేను అంటాను, ఒకవేళ నువ్వు కళా ప్రమాదకరమైన స్థితిలో ఆ చివరి కొనముపురితో కొట్టుకుంటే దేవుని సేవకుడిగా నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. వచ్చే బయటికి 20 సంవత్సరాలు యోధా జనాంగం అంతా తన్నుకులాడారు. 20 సంవత్సరాల తర్వాత మరి ఈయన మనం జ్ఞాపకం చేసుకుంటే అయ్యగారు సొలొమోను గారి గురించి జ్ఞాపకం చేస్తే మతి లేనటువంటి ప్రవర్తన చేసేటట్టు కారణం ఏంటో తెలుసండి? కారణం ఏంటంటే మనం చదువుకున్న రాజుల గ్రంథంలో చదువుకున్నాం. కామాతురత గలవాడై అనుకున్నటువంటి ఆలోచన విధానాలు అంటే వేరే తలంపులతో బ్రతికాడు, వేరే విధానాలలో బ్రతికాడు కనుక అవన్నీ కూడా సొలొమోనుని నాశనానికి నడిపించాయి, పతనానికి నడిపించాయి. ప్రారంభ జీవితం బాగానే ఉంటుంది. ప్రారంభంలో అంటే మందిరానికి వచ్చిన కొత్తలో వేరే భక్తి, ఆ భక్తి వేరే, ఆ విశ్వాసం వేరే, ఆ విధేయత వేరే, ఆ నమ్మకత్వం వేరే. కొత్త విశ్వాసాలు మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత చూస్తే అనిపిస్తుంది. కొత్త విశ్వాసాలే కాదు, పాత విశ్వాసాలు కూడా. ప్రారంభ భక్తి కొత్త ఒక వింత, పాత ఒక అది అంటారు కదా, నాకు అనుభవం రాలేదు కానీ ఏమంటారంటే మరి అంటే ఎప్పుడు వండే బిర్యానీ అదే, టేస్ట్ అదే, కానీ తినేటువంటి నాలుక రుచి చచ్చించిపోయింది. రుచి పోవడంతో ఏమంటారు తెలుసా? ఈరోజు బిర్యానీలో ఉప్పు లేదు అంటే నాలుక మీద టేస్ట్ పోయిందని ఒప్పుకోము. ఏం లేదు, నాలుగు పొగరులు ఊడిపోయి అడ్డమైన గడ్డి నమిలి పనికి వాళ్ళని అంతా తాగుతాం. అన్నీ చేసిన తర్వాత ఈ నాలుగు ఏమవుద్ది? రుచిపోద్ది. అంటే దేవుని వాక్యం అనేది ఎలా ఉంది? శ్రేష్టమైన బిర్యానీలా ఉంది. అది శుక్రవారం నేను మాట్లాడాను, దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. గ్రహించలేకపోతున్నాం అంతే. వినికిడి లేనటువంటి చెవులు, గ్రహించలేనటువంటి హృదయము, ఆ రుచి తెలియలేనటువంటి ఆ నాలిక ఉండి ప్రయోజనం ఏంటి? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం? కానీ బిర్యానీ టేస్ట్ తెలియలేదంటే దానికి కారణం నీ నోరే. తెలుసు మీరు ఆ నోరుతో ఏం వాడుతూ ఉన్నారు, ఆ నోటి ద్వారా ఏమి తింటున్నారో తెలుసు, ఏమి వినియోగిస్తున్నారో తెలుసు. సొలొమోను జీవితం అలాగే అయిపోయింది. అయ్యా అనుకున్నాడు నేను జ్ఞానిని, ఏం పర్లేదు అనుకున్నాడు. తర్వాత 20 సంవత్సరాలు చీకటిలోకి వెళ్ళిపోయింది తన బిడ్డల భవిష్యత్తు, మనవల భవిష్యత్తు. నువ్వు అనుకుంటున్నావేమో నేనేం మాట్లాడినా ఎవరికి తెలియలేదు, నేనేం మాట్లాడినా నాలుగు రుచిపోతుంది, బిర్యానీ టేస్ట్ తెలియడం లేదు. వాక్యము దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ శ్రేష్టమైనటువంటి జీవాహారమును భుజించలేకపోతూ ఉన్నాం, ఆ జీవాహారమును జీర్ణించుకోలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం. అంతే. కారణం ఏంటో తెలుసా? నీ నాలుక రుచిపోయింది. ఇక్కడ అంటాడు ఆయన, అంటాడు మతిపోయి ప్రవర్తిస్తున్నాడట. మతి లేనటువంటి భక్తి చేస్తున్నారా? మతి లేనటువంటి నడవడికి నడుస్తూ ఉన్నారా? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సొలొమోను చేసినటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి పరిస్థితులు అంటే మీకు అవగాహన అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉంటాను. ఈ మధ్యకాలంలో ఒక తల్లి పేపర్లో నేను చూశాను, తప్పుడు మార్గం నడుస్తుంటే అనుకోకుండా మరి స్కూల్కి వెళ్ళినటువంటి తన కొడుకు సడన్గా ఏదో కాంపౌండ్ బాక్స్ ఏదో మర్చిపోయాడు, జామెట్రీ బాక్స్ ఏదో మర్చిపోయాడని చెప్పేసి మరలా అంటే బ్రేక్ టైంలో ఇంటికి వచ్చినప్పటికి తల్లి వేరే తప్పుడు పని చేస్తూ ఉంది. కొడుకు ఏం మాట్లాడలేదు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు, బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. అట్నుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్పాడట, మీ అబ్బాయి చూశాడు అందరికీ చెప్పేస్తాడు కాబట్టి మీ అబ్బాయి అడగకూడదు, నేను కావాలి మీ అబ్బాయి కావాలి కోరుకో అని అంటే. అట్నుంచి వచ్చిన తర్వాత కొడుకు చక్కగా వచ్చాడు, స్నాక్స్ ఏవో పెట్టింది, తిన్నాడు, పడుకున్నాడు. పడుకున్న తర్వాత కత్తిపేడతోటి పడుకున్న వ్యక్తి పేక కోసి చంపేసింది. కారణం కామాతురత, మతి భ్రమించేటువంటి పనులు.
ఏది చేస్తున్నామో, ఎలాంటి ప్రవర్తనలో ఉంటున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. మతి ఉన్నోడైతే ఉంటాడో తెలుసా? ఎవరి మతి స్థిమితం లేదండి ఆవిడ, అందుకనే పిల్లల మీద అలా ప్రవర్తించిన. మతి స్థిమితం లేకంత భక్తి చేస్తే ఆ భక్తి సొలొమోను భక్తిలాగే మారిపోతుంది. 20 సంవత్సరాలు మతి స్థిమితం లేదు. మరొక తల్లి, నేను చదివినప్పుడు అవన్నీ కూడా లైన్గా డిస్ట్రిక్ట్స్లో వచ్చినప్పుడు చదివినాయి. ఆ కొడుకు చూశాడని చెప్పేసి మేడ మీద నుంచి తోసేసిందట. మేడ మీదకి వెళ్ళాడు, పడిపోయాడు, కాల్ చేయాలంటే తోసినటువంటి ఆ పక్క బిల్డింగ్లో ఉంటారు కదా, అరే మేడ మీద దొరుకున్నారని మేము చూసాము, ఎవరో ఒక లేడీ ఒక బాయ్ ఉన్నారు మేము చూసామంటే అన్నాడట. ఆ తర్వాత అంత ఇన్స్ట్రిక్షన్లో తేలింది ఏంటంటే తల్లే తన కుమారుని మేడ మీద తోసేసింది. మతి లేనటువంటి పనులు. ఈరోజు నువ్వు మతి లేని భక్తి చేస్తూ ఉన్నావు. ఇలాంటి భక్తి చేస్తే ఖచ్చితంగా నేను అంటాను, నువ్వు సొలొమోను లిస్టులో చేర్చేటువంటి బిడ్డగా ఉంటావు. అలాంటి భక్తి మన జీవితానికి అంత మంచి పద్ధతి కాదు. కొన ఊపిరితో ఉన్నావు. ఈరోజు నీ కుటుంబము కొన ఊపిరితో ఉంది. ఐసీలో ఉన్నటువంటి ఆ బిడ్డలను తీసుకుని వచ్చి, అయ్యా నా బిడ్డల కొరకు నేను ప్రయాసపడతానని ఏడ్చే తల్లిగా ఉండాలి, ఏడ్చే తండ్రిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మతి లేకుండా ఉంటాం. మతి లేనుడు ఎక్కడికి రాడు. ఎవడు మతి లేనుడు ఎక్కడ కూర్చోవాలో తెలుసా? అది అగ్గేదో, బుగ్గేదో, నీళ్ళేదో, అసలు ప్రమాదం ఏదో తెలుస్తుందా? తెలీదు. ఎక్కడ ఉంటాం తెలుసా? రోడ్డు మీద తిరిగిలాడుతుంటాం. వాళ్ళు ఏమనాలి? మతున్నోడు అనాలా, మతి లేనుడు అనాలా? ఈరోజు ఆదివారం కదా, ఎక్కడ ఉండాలి? ఏమంటారు? ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. మతి ఉంటే ఎక్కడ ఉంటారు? ఖచ్చితంగా మందిరంలో ఉంటారు. మతి లేనుడు ఏం చేస్తాడు తెలుసా? మందిరానికి వెలుపుతుంటారు. ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ సొలొమోను చేసినటువంటి భక్తి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకొని దేవుని పనులు చేయకుండా, దేవుని కొరకు లోపడకుండా, మతి లేనోడు వలె దేవునికి హేయమైనటువంటి దేవతలను తీసుకొచ్చి బలిపీఠాలు కట్టించడమే కాదు, బలులు అర్పిస్తూ తన భార్యలకు అనుకూలంగా భక్తిని చేశాడు కనుక తను మతి లేనటువంటి వ్యక్తిగా అభివర్ణించాము. ఒకవేళ ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి వారు ఉంటే దయచేసి నేను మీతోనే మాట్లాడుతున్నాను. మతి భ్రమించే పనులు మనకు మంచిది కాదు. మనము దేవుని నాసికారంధ్రాల ద్వారా, అంటే తన జీవాత్మను మనలో ఉంచాడు కనుక నియమించి ఆశించేది ఏంటో తెలుసా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆయన. ఏడిపించే విశ్వాసగా ఉండకు, ఆయన ఆశ తీర్చేద్దాం. ఆయన ఆశ ఏంటో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుని సంఘముగా, జీవము కలిగిన కుమార్తెగా, శ్వాసను వదిలిచేటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల పొంది ఆయన రాజ్యానికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. రెండో వ్యక్తి ఉన్నాడు. సొలొమోను గారు మతి లేకుండా ప్రవర్తించాడు. రెండవ కుమారుడి పేరు, సొలొమోను కుమారుడి పేరు ఏం పేరండి? సొలొమోను కొడుకు పేరు రెహబాము. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. అమ్మా, అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు చెడ్డ క్రియలు చేసింది. ఇక్కడ సొలొమోనేమో మతి లేకుండా ఉన్నాడు. ఈయనేమో తన మనస్సుని ఎక్కడ ఉంచాడట? చెడ్డ క్రియల మీద ఉంచాడంటే ఇక్కడ తన మనస్సులో యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక, తన మనస్సులో ఎవరు నిలుపుకున్నాడు అని అంటే దేవునికి స్థానం ఇవ్వకుండా, తండ్రి ఏమో మతి లేనుడు, కొడుకేమో మనస్సులో దేవునికి చోటు ఇవ్వకుండా ఉన్నాడట. రోమీయులకు రాసిన పత్రికలు చదవవసరం లేదు, కానీ పౌలు గారు అంటారు, ఇదిగో మరి చాలా మంది వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవడం వలన వారిని దేవుడు భ్రష్ట ఆత్మకు అప్పగించను అని రాయబడింది. ఏం చేశారట? వారి మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. దేవునికి చోటు ఇవ్వలేనటువంటి మనసులో ఎవరుంటారు? ఆత్మలు, భ్రష్టాత్మలు ఉంటాయి, భ్రష్ట క్రియలు ఉంటాయి, లోకానుసారమైనటువంటి తలంపులు ఉంటాయి. అందుకని సౌలు దేవునికి తన మనసులో స్థానం లేనందువలన దురాత్మలకు నిలయముగా నిలిచింది. యోధాకి యేసుక్రీస్తు ప్రభుల వారికి స్థానం లేదు కనుక దేవుని అంటే యోధా మనస్సులో దయ్యపు ఆత్మ పట్టింది. ఈరోజు తండ్రి ఏమో మతి లేనటువంటి ప్రవర్తన చేస్తూ ఉంటే కొడుకు తన మనస్సులో దేవునికి స్థానం ఇవ్వలేని వాడిగా ఉంటున్నాడు. మన ఇంట్లో క్యాలెండర్ల మీద వాక్యాలు ఉంటాయి, గోళ్ళ మీద వాక్యాలు ఉంటాయి, సెల్ ఫోన్లో వాక్యాలు ఉంటాయి, స్టేటస్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి. కానీ ఉండవలసిన ప్రదేశంలో వాక్యము ఉండదు. ఇక్కడ రెహబాము చేసినటువంటి పని అదే. రెహబాము మరి దేవుని సన్నిధిలో పరిపాలన చేసినటువంటి విధానం 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 17 సంవత్సరాలు కూడా తన మనస్సులో దేవునికి స్థానం ఇవ్వకుండా, మరి మీరు ఎన్ని సంవత్సరాలు దేవుని మనసులో విశ్వాసంలో ఉన్నారో నాకు తెలియదు. మీ మనసులో దేవునికి స్థానం ఉందా? దేవుని వాక్యానికి స్థలం ఉందా? దేవుని వాక్యం అంటే ఏంటి అసలు? దేవుని వాక్యం అంటే ఎవడో తరుస్తున్నాడు, వస్తున్నాడు అంటే కుక్కలాగా పోయి అరుచుకుంటూ వెళ్ళిపోతాడు, ఆడు మార్గాన్ని ఆడిపోతాడు లేని అనుకుంటారా? ఎలా ఉంటుందంటే చాలా సందర్భాలు నేను కొన్ని ప్రదేశాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా వచ్చారనుకోండి, కొత్తగా వచ్చినటువంటి విశ్వాసాలు ఎవరు ఉన్నారనుకోండి, వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, సార్ ఈరోజు వాక్యం చాలా బాగుంది సార్ అంటారు. ఏమండి సిస్టర్ గారు వాక్యం చాలా బాగుందండి అంటారు ఫస్ట్ రోజు.
తర్వాత ఒక 2-3 సంవత్సరాలు ఒక 2-3 నెలలు 4-5 నెలలు పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ వాక్యము ఇలా వింటారు, ఇలా ఇంకా అంటే స్టెప్ బై స్టెప్ ఏమవుద్ది, కాసేపు అరిచుకుని వెళ్ళిపోతాండి అని ఎక్కడికి వచ్చింది, ఏమైపోద్ది, కొంతసేపు అరుచుకుని వెళ్ళిపోతాడులే. అంటే నీకు దేవుని వాక్యం అన్నా దేవుని మాట అన్నా అవగాహన లేదు. దేవుడు నీతో మాట్లాడు. శుక్రవారం నేను తెలియజేసినట్టు గుర్తు ఎవరండి, ఏలి దైవజనుడు అండి, ఒక గొప్ప దైవజనుడు. ఆనాటి కాలంలో ఏలి అతను గొప్ప దైవజనుడు లేదు, ఏలియా కాదు, ఏలి అనేటువంటి దైవజనుడు గొప్ప దైవజనుడు. ఏ శాస్త్రాన్ని విడుదల చేయాలన్నా ఏది అంటే ధూపం వేయాలని ఏలీనే. అంత వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ఏలి ఎన్ని అనుభవాలు కూడా ప్రయాణించి ఉంటాడు ఆలోచించండి. అలాంటి ఏలి అనుభవం పెరిగిన తర్వాత ఏమొచ్చేసిందంట, మంద దృష్టి వచ్చిందట. అది వయస్సు తరహా వస్తుంది కానీ కావాలని వచ్చింది కాదు. నేను అంటాను బైబిల్లో అంత పర్టికులర్గా నొక్కి ఒక్కానిస్తే ఖచ్చితంగా దాన్ని ఆలోచించేటువంటి అవగాహన మనకు ఉండాలి. మంద దృష్టి అనేది ఆ పదం చూస్తే ఇర్మియా భక్తుడు అంటాడు, వారు హృదయం మందముగా ఉందంటాడు. హృదయం ఎలాగైపోయిందట, మందముగా ఉందంటారు. అంటే ఏలి దృష్టి ఏమైపోయింది, మంద దృష్టి వచ్చేసింది. అయ్యో పర్లేదు, నేను పెద్ద పాస్టర్, సీనియర్ పాస్టర్, బాగా పెద్ద పాస్టర్ని, పర్లేదు నా కొడుకులు ఉన్నారు కదా, అలా అయిపోయింది. నిర్లక్ష్యం వచ్చింది. అలాంటి భక్తి నువ్వు చేస్తే దానివల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్లక్ష్యపు భక్తి. ఇక్కడ తండ్రి ఏమో మతి లేనటువంటి భక్తి చేస్తున్నాడు, కొడుకేమో తన మనసును దేవునికి ఇవ్వలేదు. 17 సంవత్సరాల పాటు పరిపాలన చేస్తూ ఉన్నాడు. విశ్వాసులుగా ఉంటూ ఉన్నాం, కానీ నీ మనసులో ఎవరికి స్థానం ఉంది? దేవునికి స్థానం ఇవ్వకుండా ఇక్కడ అంటారు, ఇర్మియా భక్తులు అంటారు, వారి పెదవులు నాకు బహుదూరం దగ్గరగా ఉన్నాయి, వారి పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి, కానీ వారి హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉంది అని ఇక్కడ ఇర్మియా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు చాలా కుటుంబాల్లో వ్యక్తిగతంగా మందిరంలో విశ్వాసులు లోపించడానికి గల కారణం, విశ్వాసుల్లో ప్రార్థనా జీవితం లోపించడానికి గల కారణాలు, ఆధ్యాత్మికంగా స్థిరత్వం లేకపోవడానికి గల కారణాలు, భయభక్తులు లేకపోవడానికి గల కారణాలు, గర్వము అహంభావము వెంటాడడానికి గల కారణం ఏంటో తెలుసండి. దేవుని సన్నిధిలో భయభక్తులు లేకుండా ఉండే ప్రతి విశ్వాసి గమనించవలసింది ఏంటో తెలుసండి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరినో చూడాల్సిన అవసరం లేదు. దేవుని సేవకుడు ఎవడు మీలాంటి మనిషే, కానీ దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుని వాక్యం గద్దించినప్పుడు లోపడకుండా నా ఇష్టం అని వెన్ను విరుచుకొని తిరిగితే కష్టం. ఒక ఆయన్ని బలవంతంగా అమ్మ ఈడ్చుకొని రారా ప్రార్థనకి అంటే, లేదు ప్రపంచ కప్పు ఫైనల్ ఉంది అన్నాడట. వస్తావా రావని చెప్పేసి అంటే మొత్తానికి ఈడ్చుకొని వచ్చారు, మందిరానికి బలవంతంగా ఈడ్చుకొని వచ్చారు. నానమ్మ ఒళ్ళో పడుకున్నాడు, కూర్చొని భాష గారి వాక్యం చెబుతుంటే కూర్చొని అలా నిద్ర వస్తుంటే అలా జారపడ్డాడంట కాలు మీద. ఇప్పుడు మనకంటే కుర్చీలు వచ్చాయి సౌలభ్యంగా, ఇది వరకు చక్కగా కిందనే కూర్చోన్నారు అందరూ మటాలు వేసుకొని. అలా కూర్చొని మంచిగా కల్లోకి వెళ్ళిపోయాడు. లాస్ట్ బాల్కి 6 కొట్టాలి ఊహించేసుకుంటాడు. ప్రపంచం వరల్డ్ కప్ ఊహించుకుంటే ఎప్పుడైతే ఆ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో 6 కొట్టగానే 6 అని గట్టిగా చేయి పైకి ఎత్తాడట. పైకి ఎత్తగానే ఒళ్ళో కదా పడుకున్నాడు, ఈ గింజువు కాస్త ఇరిపోయి 32 పళ్ళు రాలిపోయాడు ఆపరేషన్ లేకుండా. అంటే బలవంతంగా తీసుకొచ్చే భక్తి మాకు ఎలా ఉంటుంది అని అంటే 32 పళ్ళు రాలగొట్టినట్లు ఉంటుంది. అదే భారము కలిగి దేవుని మందిరానికి వస్తే మీ జీవితాలు ఆశీర్వదించబడేలా ఉంటాయి. ఫోర్స్ చేసో బలవంతం చేసో వృద్ధి ఫోన్లు చేసి ఏమంటే ప్రార్థన కదా, ఏమండి ప్రార్థన ఎవరికి? నా కోసం ప్రార్థన చేస్తారు, లేదు పెద్దల కోసం ప్రార్థన చేస్తారా, స్త్రీల సమాజం కోసం ప్రార్థన చేస్తారా? మంగళవారం ప్రార్థనకు పట్టుమని 10 మంది కూడా రారు. మిగతా వాళ్ళందరూ విశ్వాసులు కాదా అంటే మాకు బోలెడన్ని పనులు ఉన్నాయండి. మరి రోగం వస్తే అప్పుడు అమ్మ, అనారోగ్యం వస్తే, చెప్పుకోలేనటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తే అప్పుడు ఎక్కడ పరిగెత్తుకుని వెళ్తావు? అప్పుడు కూడా అదే డ్యూటీ పరిగెత్తుకుని వెళ్తావా? అప్పుడు కూడా అదే ఫ్యాక్టరీకి పరిగెత్తుకుని వెళ్తావా? మీకు వచ్చేది 300 లేదా 500 బ్రతకడం ఉండాలి, కానీ దేవుని కంటే ఏది ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్వాసులుగా పేరు పెట్టుకొని మందిరానికి అనుసంధానం చేయబడి ఏమని ప్రమాణం చేస్తామంటే, ఇది మొదలుకొని దేవుని మందిరానికి, ఆ మందిరంలో వెలువడేటువంటి శాసనాలకి లోపడుంటాం అని బుడుకు మనం 3 సార్లు ములుగులేసినటువంటి మనము కనీసం ఒక్కసారైన మందిరాన్ని జ్ఞాపకం చేసుకునే విశ్వాసులు ఉన్నారా? ఉండవు. ఎందుకు తెలుసండి? మతి లేనటువంటి భక్తిలో ఉన్నాం కనుక, మతిపోయింది కనుక. రెండవది, మీ మనసులో దేవునికి స్థానం లేదు కనుక వేరే స్థానాలు ఉన్నాయి, వేరే వేటి కోసం ఆలోచిస్తాం. మరి వాటి కోసం అయితే మరి మామూలుగా ఉండదండి, వేరే వాటి కోసం ఆలోచిస్తాం.
చాలా రకాలుగా లోతుల్లోకి వెళ్ళిపోతాం అంతే. అలా జరిగిందా, అరే అలాగే రేపు వస్తానండి వచ్చేసి ఇక్కడ మరి మనం మామూలుగా కూడా అంటారు. మందిరం అంటే ఆసక్తి లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు, మందిరం పట్ల సరైన అవగాహన లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో, వారాంతపు కార్యక్రమాలు ఏంటో, వాక్యపు కార్యక్రమాలు ఏంటో, శుక్రవారం ఏం వాక్యం చెప్పారో, మంగళవారం ఏ వాక్యం చెప్పారో, కనీసం మందిరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయో, లేదంటే పాస్టర్ గారు విశ్వాసులు బయటికి వెళ్ళిన తర్వాత ఏ ప్రమాదం జరిగిందో, మందిరానికి అనుసంధానం చేయబడిన ప్రతి విశ్వాసి ఆన్సర్ ఉండాలి కదా. ఏమంటే మీ పాస్టర్ గారిని వాళ్ళు అక్కడికి వెళ్తే ఎవరు వ్యతిరేకించారంటే వ్యతిరేకించలేటండి. మరి ఎక్కడ పడతాడు విశ్వాసాలు ఎక్కడ పడతాడు సువార్తకి వెళ్ళిపోతే అలాగా. ఆ సువార్త చెప్పకుండా నువ్వు రక్షించబడ్డావా? వాక్యము వినకుండా నువ్వు దేవుని మందిరంలో పట్టబడ్డావా? అంటే నీ మనస్సులో ఏముంది? లోకానుసారమైన ఆలోచన, లోక తలపులు, ఎప్పుడు లోకానుసారమైన ఆలోచనలే. దేవుని వాక్యానికి అస్సలు స్థానం ఉండదు. ఇక్కడ రెహబాము గురించి మాట్లాడితే ఆయన అంటాడు, ఆయన మనసులో ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలండి చెప్పాను? రెహబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 17 సంవత్సరాలు తన మనస్సులో ఏమీ లేదట. 17 సంవత్సరాలు. ఇప్పుడు 17 సంవత్సరాలు రెహబాము మనసులోని దేవుని వాక్యం లేదంటే మరి తను పరిపాలించే రాజ్య ప్రజల మనసులో ఏముంటుంది చెప్పాలి? ఉంటుందా? ప్రార్థన ఉంటుందా? వాక్యం ఉంటుందా? భక్తి ఉంటుందా? అంటే ఈయన ఎలాగైతే నడుస్తున్నాడో ప్రజలు కూడా మరి 2 డిగ్రీలు ఎక్కువే చేస్తారు. అలా అయిపోయింది యోధా జనాంగం యొక్క భక్తి. కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నారు. తర్వాత 3వడు వచ్చాడు, రెహబాము కొడుకు వచ్చాడు. ఎవరైనా? అబియా వచ్చాడు. అయ్యగారు తక్కువ తిన్నాడా? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 3 సంవత్సరాలు పరిపాలించాడు. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. మరియు తన తల్లి అయిన చాలండి. ఇక్కడ 16వ వచనంలో ఏం చెప్పబడిందంటే, మరియు తన తల్లి అయిన మైక అసహ్యమైన యొక్క దేవత స్తంభమును నిలిపినందున ఆమె యొక్క పట్టణపు అబియా యొక్క భార్య పేరు మైక. ఏం పేరండి? అబియా అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయనకు ఒక భార్య ఉందట. ఈరోజు చాలా కుటుంబాలు ఎలా ఉంటుందంటే, భార్య ఏదైనా చెప్పింది అనుకోండి, అక్కడ ఏం జరిగిందో, అక్కడ మంచేటో చెడేటో, ఇది ఎంతవరకు అందులో వాస్తవం ఉందో సరైనటువంటి నిజ నిర్ధారణ లేకుండా, అవగాహన లేకుండా, గుడ్డెద్దిల్లు చేరబడినట్టుగా, అంటే ఒక మాటలు చెప్పాలంటే నువ్వు అన్నది నిజమే అని ఓటేయకూడదు, తలోపకూడదు. అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే మంద దృష్టి కలిగి ఉన్నాడట. ఎవరు? సొలొమోను గారేమో మతి భ్రమించున్నాడు. ఆ తర్వాత రెహబాము ఏమో తన మనసులో దేవునికి స్థానం ఇవ్వకుండా ఉన్నాడు. అబియా ఏమో మంద దృష్టి కలిగి ఉన్నాడు. మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి, ఏలి మంద దృష్టి కలిగి ఉన్నందువలన హెప్నే ఫీనెహాసులు ఏం చేశారు? దేవుని బలిపీఠం దగ్గర దేవునికి సమర్పించినటువంటి ఆ నైవేద్యంలో నుండి ఏమనేవారంటే, ముందు మాకు పెట్టండి, దేవుడికి తర్వాత ముందు మాకు పెట్టిన తర్వాత మంచి మంచి మాంసపు ముక్కలు, ఆ క్రొవ్విన ముక్కలన్నీ ఎంచుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగిలినటువంటి మాంసాన్ని తీసుకెళ్ళి బలిపీఠం మీద దేవునికి నైవేద్యంగా అర్పించండి అని అంటే అది ఎంత శాపభరితమైనటువంటి జీవితమో మనకి ఆ పరిస్థితులు అర్థమవుతున్నాయి. అది గర్జించలేదు కనుక ఏలీ భయంకరమైనటువంటి మరణం అనుభవించాడు. ఈరోజు నేను అంటాను, అబియా మంద దృష్టి కలిగి ఉన్నాడు. అంటే తన భార్య చేసేటువంటి తప్పుని గద్దించలేదు. తన భార్య ఏం చేస్తూ ఉంది? ఇక్కడ ఒక దేవతని తీసుకొచ్చి ప్రతిష్ఠించిందట. 16వ వచనంలో ఉంది కదమ్మా, చదవండి ఒకసారి వాక్య భాగము. అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున అది చూసి అబియా అన్నాడు, మా ఆవిడ సూపరు, మా ఆవిడ బంగారం, మా ఆవిడ వెండి, మా ఆవిడ ఎత్తడి అని మంద దృష్టి కలిగి అసలు ఏమీ పట్టించుకోకుండా అలా వదిలేసేటట. అలా వదిలేసి తనకి నచ్చినటువంటి ఆలోచన విధానాలు కలిగి తల్లి మాత్రమే కాదు, భార్య మాత్రమే కాదు. ఇక్కడ రెహబాము అంటాడు తన తండ్రి గురించి. తండ్రిని వెనకేసుకొస్తుండే. ఏమైనా వెనకేసుకొస్తున్నాడంటే, నా తండ్రి బాలుడిగా ఉన్నప్పుడు, బాలుడు అంటే ఇంచుమించుగా వయసు ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే, బాలురు అనాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? బాలురు అని ఎప్పుడు అంటారు? సంవత్సరం లోపున్న పిల్లల్ని బాలురు అంటారు కదా. కానీ అయ్యగారు రాజ్య పరిపాలనకు వచ్చేటప్పటికి, రెహబాము రాజ్య పరిపాలనకు వచ్చేటప్పటికి 40 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రెహబామును పట్టుకొని అబియా అంటాడు, నా తండ్రి బాలుడిగా ఉన్నప్పుడు రాజ్య పరిపాలన చేశాడు అంటున్నాడు. అంటే
చేసే పనులన్నీ కూడా వెనకేసుకొని వస్తూ ఇక్కడ రెహబాము కానీ ఆ తర్వాత అబియా కానీ సొలొమోను చేసినటువంటి ఆ పని ద్వారా వారి జీవితాలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. మన దృష్టితో ఉన్నారా? చూసి చూడలేనట్టున్నారా? పట్టించుకోలేనట్టుగా నాకెందుకులే, సరే పర్వాలేదులే, ఏం పర్లేదులే అని అలా ఉంటే నేను అంటాను మంద దృష్టితో ఉంటే ప్రార్థన జీవితం ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఏం పర్లేదులండి, ఏం దేవుని పనే కదా, ఎలా చేస్తున్నారు దేవుని మందిరం. నేను అంటాను బాధపడకండి. ఎలా అంటున్నానండి, పిల్లల ప్రయోజనాల కొరకు వాడు చదవాలండి, వాడు ప్రయోజకుడు అవ్వాలండి, ఉద్యోగం సంపాదించాలండి, వ్యాపారంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలండి. ఏమండి నా కొడుకు మరి ఇన్ని గంటలు చదువుతాడండి, నా కుమార్తె ఇంతలా కష్టపడుతుందండి, ఇలా చేస్తుందండి, అలా చేస్తుందండి, అవి సంపాదిస్తారు, ఇవి సంపాదిస్తారు, మంచిదే. మరి ప్రార్థన ఎంతసేపు చేస్తున్నారు ఎవరు చెప్పరేంటి? వాక్యం ఎంతసేపు ఎన్ని పేజీలు చదువుతున్నారని ఎవరు చెప్పరేంటి? ఎవరికైనా అవగాహన ఉందా? ఏమండి నా కుమార్తె గంట సేపు ప్రార్థన చేస్తుందండి, నా కొడుకు 10 పేజీలు చదువుతాడండి. ఏమండి ఇదిగో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటికి రండి, ఆవిడ రాసిన నోట్స్ చూపిస్తాను, బైబిల్ గ్రంథాన్ని చక్కగా ఒక క్రమంలో చదువుతాడు, నోట్స్ ప్రిపేర్ చేస్తాడండి. ఏమంటే దాంతో మాకు పని లేదండి, మాకు కావాల్సింది ఏదో తెలుసండి, ఈ లోకంలో అభివృద్ధి. అది మంద దృష్టి. అబియా చేసింది అదే. తన భార్య చేసే పనుల గురించి ఆలోచించలేదు, కానీ పనికిరాయినటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి ఆ దేవతా స్తంభం తీసుకొచ్చి ఆల్రెడీ స్థాపించేసింది ఇంట్లో. భర్త పట్టించుకోలేదు, కొడుకు వెనకేసుకొని వస్తాను. ఒకవేళ మీ ఇంట్లో అలా దేవతా స్తంభాలు స్థాపించారా? ఏ దేవతా స్తంభమో నాకు తెలియదు, వెనకేసుకొస్తున్నారా? ప్రార్థన చేయకపోతే అడగండి, ఎందుకు ప్రార్థన చేయలేదు, ఎందుకు వాక్యం చదవలేదు? నేను చాలా కష్టపడ్డా కరెక్టే, అవసరం అనుకుంటే 1 గంట నిద్ర మాని నష్టమేమి లేదు. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. దేవుడు అంటే ఇవన్నీ. నేను అంటాను దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాస్టర్ గారు చెప్పించేస్తారు అనుకోకండి, వాస్తవం చెప్తున్నాను అంతే. దేవుని తర్వాత ఏదైనా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి, ఆ తర్వాత వాటి అంతటా అవే నడుచుకొని వస్తే మన దగ్గర కోరి పరిగెత్తుకొని వస్తాయి. దేవుని వెనకేసి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనక్కి నా నోటితే నేను అనలేను. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని పోషించేటువంటి తండ్రిగా నాకు ఒక ఆలోచన ఉంది మీ మీద. అబియా తన భర్త అయినటువంటి మైకాను చూసి అనుకున్నాడు, నువ్వు చేసే తప్పు అని గద్దించుంటే మారుండేదేమో. ఏమనలేదు, మాట్లాడలేదు. నా భార్య ఏం చేసినా బంగారమే, ఏం చేసినా మంచిదే అని వెనకేసుకొని వచ్చాడు. తమ దృష్టి మందమైపోయిందట, తండ్రి మధ్య లేనుడైపోయింది. ఆ తర్వాత రెహబాము కొడుకు మనసులో దేవునికి స్థానం ఇవ్వలేనుడుగా ఉన్నాడు. ఆ తర్వాత అబియా తన మనసులో అంటే తన యొక్క ఆలోచన విధానాన్ని కూడా గుడ్డోడు అయిపోయి మాటలు చెప్పాలంటే చూసి చూడలేనట్టుగా పట్టించుకోలేదు. కొంతమంది ఏమంటారంటే మీ ఆవిడ అలా పోట్లాడుకున్నారు కదంటే, ఇటు చూస్తే వీపు, అటు చూస్తే కడుపు అంటారు. నేనేం మాట్లాడనంటారు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, ప్రార్థన చేయట్లేదు చెప్పు అంటే, నేనే ప్రార్థన చేయలేదు, కాకే ప్రార్థన చేయమని చెప్తాను అంటారు చాలామంది. ఇలా పోస్ట్ పని చేసుకొని రాకండి. అలా చేసుకుని ఉంటే నేను అంటాను నీ బిడ్డలు నీ కుటుంబం కొన ఊపిరితో ఉన్నారు. ఏ రోజు ఊపిరాయిపోతే తెలియదు, ఏ రోజు ఐసీలో ఉన్నాడు బయటకు వస్తాడు లోనికి వెళ్తాడో తెలియదు. కనుక ఆయన ఆశలన్నీ నీ మీదే, ఆయన ఆశలన్నీ నీ మీద. కనుక నెరవేర్చే బిడ్డగా ఉంటావా? చూడండి, ఇక్కడ చూడండి, ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా అంటే ఇప్పుడు చదవండి, ఆయన గురించి, ఆశ గురించి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరియు తన తల్లి అయిన మైకా ఉండకుండా ఆశ ఏం చేశాడట, అమ్మో మా అమ్మగారు అమ్మా అని అన్నాడా? అది ఇటు పాస్టర్ గారండి ఈ 2 నెలల క్రితమే కదా ఏం చెప్పారు, మదర్స్ డే గురించి మా అమ్మ గురించి ఎంత ఆర్భాటంగా చెప్పారు, మళ్ళీ అమ్మని మీరు అలా వ్యతిరేకించమంటారు ఏంటండి అంటున్నారా? తనేం చేసింది, దేవునికి ఆయాసకరంగా బ్రతికింది, దేవునికి అసహ్యకరమైన తీసుకొచ్చి ప్రతిష్ఠించింది. కనుక ఆయన ఏం చేశాడో తెలుసా, రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత తన ముత్తాత అయినటువంటి దావీదు మార్గములో ఆశ నడుస్తూ అన్నాడు, అమ్మ ఇది కరెక్ట్ కాదు, ఇది నా దేవునికి ఆయాసకరం అని చెప్పేసి తల్లి బాధపడుతున్నా సరే వాటన్నిటిని ఏం చేశాడట, పడగొట్టి అన్నిటిని కూడా తుత్తి నీళ్ళుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆమెకి ఒక పోస్ట్ ఉంది. ఏం పోస్ట్ అట, పట్టపురాణి. రాజుగారి పక్కన సింహాసనం వేసుకుని ఎవరక్కడ అది తీసుకొచ్చి ఎక్కడెట్టు, ఆ కొబ్బరి బండాలు ఎక్కడెట్టు, అలా పూల దండలు ఎక్కడెట్టు అని ఇలా విడుదల చేస్తూ ఉంటే వచ్చి అన్నాడు. అక్కడి నుండి అమ్మ ఒకసారి దిగుతావా అన్నాడా? అలాగే ఉందండి, అక్కడ ఏముంది, అమ్మ ఒకసారి దిగుతావా అని రిక్వెస్ట్ చేశాడా?
ఏం చేశాడు? మనకు అర్థమై భాషలో చెప్పాలంటే మెడ పట్టుకొని కిందకు తోసేసి పట్టపు రాణిగా ఉండకుండా చేశాడట. ఏమంటే దేవుడు ఈరోజు నీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నాడంటే ఏదో ఒక రోజు మన వరకు రాకూడదు, ఏదో ఒక రోజు మన కుటుంబం వరకు రాకూడదు, ఏదో ఒక రోజు నీ వ్యక్తిగత జీవితం వరకు రాకూడదు. ఆయన ఆశలన్నీ నీ మీదే. నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావా? లేదంటే నిర్లక్ష్యంగా ఉన్నావా? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చాలా వ్యతిరేకతలు వస్తాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి నీ కుటుంబంలోనే. పిల్లల భారతదేశంలో అంటే ప్రపంచంలోనే మంచిగా నేను భారతదేశం చెప్తూ ఉన్నాను. క్రైస్తవ్యము అభివృద్ధి చెందడానికి ఏదైనా ఒక్క సంస్థ మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ఒక సంస్థ ప్రపంచంలో మెయిన్ లైన్ చర్చిలు ఆర్సిఎం, లూథరన్, బాప్టిస్టు, పెంతెకోస్తు అనుకుందాం. ఈ 4 మెయిన్ లైన్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ 4లో ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మెయిన్ లైన్ చర్చి ఇది. పర్లేదు చెప్పండి, మార్కులు తగ్గించండి. ప్రపంచానికి మెయిన్ లైన్స్, ఈ 4 మెయిన్ లైన్లో ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేస్తూ క్రైస్తవ్యాన్ని పోషించినటువంటి సంస్థ అమ్మా ఆర్సిఎం. ఎందుకు ఆర్సిఎం అని అంటానంటే, అయితే పాస్టర్ గారు మీరు ఆర్సిఎంని ఎంకరేజ్ చేస్తారంటే ఎంకరేజ్ చేస్తాను. ఎందుకనంటే క్రైస్తవ్యాన్ని ప్రపంచంలో అట్టడుగు స్థితికి వెళ్ళిపోకుండా, ప్రపంచంలో ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేసి, క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేసి, అయ్యా ఇదిగో ఇది నా యేసు క్రీస్తు ప్రభువువ, ఈయనే మా రక్షకుడు అని అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి క్రైస్తవ ప్రపంచానికి అంటే మరొక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్సిఎం అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆర్సిఎం అనేది ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని పరిచయం చేసింది. అందులో కొంతమంది మాత్రమే తప్పుడు సిద్ధాంతాలను పరిచయం చేశారు. అలా అని చెప్పేసి ఆర్సిఎం అనేది రోమన్ క్యాథలిక్ అనేది అంత తప్పు అని అనడానికి లేదు. అందులో కొంతమంది స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాల ద్వారా వారు ప్రపంచానికి తప్పుడు అంటే 16వ శతాబ్దంలో మరి సంఘ సంస్కరణలు అనేవి జరిగాయి. ఈ 16వ శతాబ్దంలో సంఘ సంస్కరణలు జరిగినప్పుడు సవరణ అంటారు కదా, ఆ సవరణ జరిగినప్పుడు అప్పుడు ఆర్సిఎంలో కొంతమంది తప్పుడు వ్యక్తులు, కొంతమంది మాత్రమే, అలాగని అన్నిట్లో ఉన్నారు. ఆర్సిఎంలో మాత్రమే కాదు, ఈరోజు బాప్టిస్టులో తప్పుడు సిద్ధాంతాలు ప్రచారం చేసేవారు లేరా? ఏమండి, ఎంతమంది సిద్ధాంతాలను పాటిస్తూ ఉన్నారు? తప్పుడు సిద్ధాంతాల మీద బేస్ అయ్యేవారు ఉన్నారు. అలాగే లూథరన్లో తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేసేవారు లేరా? అంటే ఇప్పుడు ఆర్సిఎంలో 16వ శతాబ్దంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సెయింట్ పీటర్స్ గారు ఈయన దేవాలయాన్ని కట్టించాడట. సెయింట్ పీటర్స్ గారు అంటే ఆ సెయింట్ పీటర్స్ అనేటువంటి దేవాలయాన్ని కట్టించడానికి ఒక రాజు గారు పోపు గారు కంకణం కట్టుకున్నాడు 16వ శతాబ్దంలో. ఆ దేవాలయం కట్టడానికి దాదాపుగా 100 సంవత్సరాలు పట్టిందట. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఏ డినామినేషన్ అయినా 100 సంవత్సరాలు కడతాదా? కానీ ఆర్సిఎం వారు నడుము బిగించి వారికి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా కట్టుకొని క్రైస్తవ ప్రపంచానికి పేతురు గారిని పరిచయం చేయడానికి 100 సంవత్సరాలు ఒక పెద్ద మందిరాన్ని కట్టారు. పెద్దదంటే 100 సంవత్సరాలు అంటే నాకు తెలిసి చాలా పెద్ద మందిరమే ఉంటుంది. చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దానికి. దాదాపుగా మరి ఈ యొక్క ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆర్సిఎం చాలా కష్టపడింది. అయితే అందులో కొంతమంది వ్యక్తులు వారి స్వార్థపరమైన ఆలోచనల ద్వారా ఆర్సిఎంని చెడ్డ మార్గాలు నడిపించారు. అందులో 4 చాలా సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో 4 సిద్ధాంతాలను పరిచయం చేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటిది పాపపు పత్రాలు అమ్ముకోవడం. ఆర్సిఎంలో తప్పుడు సిద్ధాంతాలని వ్యతిరేకించినటువంటి వ్యక్తి మనకి తెలుసు, మార్టిన్ లూథర్ గారు వ్యతిరేకించారట. 1517 సంవత్సరంలో ఆయన ఒక 90 సిద్ధాంతాలు రాసుకొచ్చాడు. ఇదిగో మీరు చేసేది తప్పు, 90 సిద్ధాంతాలు అనే దగ్గర ఉన్నాయని చెప్పేసి ఆ సెయింట్ పీటర్స్ అనేటువంటి దేవాలయం మీద 90 సిద్ధాంతాలు అంటించాడు తీసుకుని వచ్చి. ఆ 90 సిద్ధాంతాలు అంటిస్తే చూసిన వారు అన్నారు, భార్య అన్నది ఒరే పనికిమాలుడా, నువ్వు అసలు నేనితో ఉండను. తల్లి అన్నది ఇలాంటి వాడు నా కొడుకు కాదన్నది. అన్నదమ్ములు వచ్చన్నారు, వీడు అసలు మా సహోదరుడే కాదు. బంధువులు వచ్చన్నారు, ఏమంటే ఆయనకి మాకు సంబంధం లేదంటే ఆర్సిఎం సంస్థ అనేది అప్పటికే ప్రపంచంలో దాదాపుగా వెదజల్లబడింది. అనేక మంది మిషనరీలు వెళ్ళారు, చాలా సంస్థలు ఉన్నాయి, ఆర్థికంగా బలపడింది. అలాంటి ఆర్సిఎంని అంటే ఆ యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నాడు కనుక మార్టిన్ లూథర్ తప్పు చేస్తూ ఉన్నాడు అనుకున్నారు. అందరూ వచ్చి అందరూ వదిలిపెట్టేశారు. కానీ మార్టిన్ లూథర్ మాత్రం వదలలేదు. నేను చెప్పేది వాస్తవం అన్నాడు అంతే. 4 సిద్ధాంతాలు తెలియజేస్తున్నాను. ఒకటి, పాపపు పత్రాలు అమ్ముకోవడం అనేది. ఏమంటే క్రీస్తు తన స్వరక్తం నుంచి మన పాపాలు కడిగారు. పత్రాలు కొనుక్కోవడం ద్వారా పాపం అనేది పోదు అని తెలియజేశాడు. రెండవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ధనం వరం అన్నారు. ధనం దేవుని సన్నిధిలో మనం 10 రూపాయలు వేస్తే వెంటనే ఆ 10 రూపాయలు లాటరీ సిస్టమ్ లాగా 100 రూపాయలుగా మారిపోతాయి అని
వాళ్ళు చెప్పారు. 1000 రూపాయలు ఇస్తే 10,000, 10,000 ఇస్తే ₹1,00,000, ₹1,00,000 ఇస్తే 10 లక్షలు. ఇలా లాటరీ సిస్టమ్ లాగా ధనం అనేది ఒక వరము, కాసుల వర్షం కురుస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి అపోహలో ఆర్షం వారు నడిపించారు. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే విగ్రహారాధన. విగ్రహం ఉన్న చోట నిగ్రహం ఉంటుంది అని ఆలోచన తీసుకొచ్చారు. ఏమండి, ఇక్కడ యేసుప్రభు వారి విగ్రహం ఉందనుకోండి, ఇంక్లూడింగ్ మనతో, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తారో తెలుసా, యేసుప్రభు వారి విగ్రహాన్ని శిలువ మీద ఈ పక్కలో బల్లిపుట్ట ఇలా రక్తం కారుతున్నటువంటి సింబలు, ఆయన శిలువ మీద ఇలాగా దీనంగా ఉన్న ఆ పిక్చర్ చూడగానే మనకి ఏమనిపిస్తుందో తెలుసా, పాస్ గారికి ఇచ్చుకొని వాక్యం చెప్పినా, లేదంటే బైబిల్లోంచి ఎన్ని విషయాలు మనకు అర్థమవుతున్నా మన ఆలోచన దృష్టి అంతా ఎలా ఉండదు తెలుసా, అయ్యో యేసు చూడండి రక్తం కారినటువంటి సింబలు, అంటే ఆ పిక్చర్ మీదే ఉంటుంది మనకి. దీన్ని ఏమంటారంటే విగ్రహారాధన. వాళ్ళు ఏమన్నారంటే విగ్రహాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మీరు నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు కనుక విగ్రహారాధన అనేది ప్రాముఖ్యము అనేటువంటి ఆ పరిచయాన్ని ఆర్షిమర్ పరిచయం చేశారు. నాలుగవది పరిశుద్ధుల కొరకు ప్రార్థన. చచ్చిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సంఘంలో ఎవరైనా చచ్చిపోతే, వాళ్ళు అమెరికాలో చచ్చిపోయినా, ఆస్ట్రేలియాలో చచ్చిపోయినా, లేదంటే ఎక్కడో చచ్చిపోయినా బండి కట్టుకొని తీసుకొచ్చి ఏ మందిరంలోనైతే బాప్తిసం తీసుకున్నారో ఆ మందిరం లోపలికి తీసుకొని వచ్చి పోడియం దగ్గర పడుకోబెట్టి అక్కడ ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి పరలోక ప్రార్థన చేసి తీసుకెళ్లి సమాధి పెట్టెలో పెట్టడం. అలా చేయడం ద్వారా ఏమవుతుందో తెలుసా, మందిరంలోకి తీసుకొచ్చి ప్రార్థన చేస్తే డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతారు అని ఇలా అనేక రకాల తప్పుడు సిద్ధాంతాలు కొంతమంది వ్యక్తులు వారిని ప్రలోభ పెట్టారు. అయితే మార్టిన్ లూథర్ అన్నాడు ఇవన్నీ తప్పు. 90 సిద్ధాంతాలు రాశాడు, అంటే అందులో 4 మీకు మచ్చుకు చెప్పాను. ఇవన్నీ వాస్తవాలు కాదు. మనము క్రీస్తు స్వరక్తములో కడగబడ్డాం. క్రీస్తు ఆకాశ వాక్యములను తెరిచి ఆయన పట్టజాలనంత ధననిధులను మనకి ఇస్తానన్నాడయ్యా. మనమేస్తే ఇవ్వడం ఏంటి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కొయ్యవు, వాటిని పోషించేవాడు మనల్ని పోషించడా. అంటే పేదోడు ఉంటాడు, ధనవంతుడు ఉంటాడు. బిగబట్టుకుని దాచుకున్నాడు గురించి నేను చెప్పడం లేదు. ఇచ్చేవాడు ఉంటాడు, ఇవ్వలేనడు ఉంటాడు. అందరికీ దేవుడు పోషిస్తూ ఉన్నాడు. తర్వాత మూడవది విగ్రహారాధన అనేది అంత కరెక్ట్ కాదు. ఇంట్లో పటాలు పెడతాం, కేవలం పెడతాం, వాటికి వచ్చి పూజలు పునస్కారాలు, దాంట్లో జపమాలు ఇవన్నీ చేస్తుంటాం. నాలుగవది పరిశుద్ధులు చనిపోయిన తర్వాత మందిరానికే తీసుకొచ్చి ప్రార్థన చేసి తీసుకెళ్ళాలి అనేది ఇది మూఢనమ్మకాలతో సమానం అని చెప్పి మార్టిన్ లూథర్ ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు ఆ తర్వాత ఒక మెయిన్లే చచ్చిపుట్టుకుని వచ్చింది. ఈరోజు ప్రపంచానికి ఆర్షంతో సహా పోటీ తత్వంలో నిలబడేటువంటి సంస్థలు ఉన్నాయా లేవా? అంటే తల్లి ఎవరు? పట్టపు రాణి. అమ్మో నా తల్లి రాణి కదా, నన్ను ఏమైనా అంటాదేమో, నా మీద అలుగుతాదేమో, నాతో మాట్లాడదేమో అని మొహమాటానికి వెళ్ళలేదు. ఎవరు? ఆశ. వెళ్ళకుండా అక్కడి నుంచి కిందకు తోసి ఆ పరిస్థితి, ఆ స్థానం నుంచి తొలగించి పట్టణాన్ని ఏం చేశాడు అని అంటే, యోధ ఐసీలో ఉండేటువంటి పేషెంట్కి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకొచ్చి అంధకారంలో ఉండేటువంటి ఆ యోధా జనాంగమును ఆశీర్వాదకరమైన దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా పోషించాడు. హల్లెలూయా. ఆశ అనగా అర్థము వైద్యుడు. ఆశ అనగా అర్థము వైద్యుడు. ఎక్కడున్నారు? పలువురితో కొట్టుకుంటున్నటువంటి యోధా జనాంగమును తీసుకుని వచ్చాడు. 41 సంవత్సరాలు ఉన్నతమైనటువంటి భక్తిలో పెంచాడు. దావీదు భక్తిని ఆచరించాడు. సొలొమోను భక్తిని కానీ, రెహబాము భక్తిని కానీ, అబియా భక్తిని కానీ, ఎవరి భక్తిని కూడా, అంటే వారు చేసినట్లుగా భక్తిహీనతను పక్కన పెట్టి భక్తిలో పెరిగాడు. దావీదు వలె తన భక్తిని ప్రజలకు పరిచయం చేసి యోధా జనాంగమును ఆశీర్వాదకరమైన స్థితిలోకి నడిపించాడు. పిల్లరా, ఈరోజు మీ కుటుంబాలను ఎలా నడిపిస్తూ ఉన్నారు? మధ్య లేకుండా ఉన్నారా? మీ మనసులో దేవునికి స్థానం ఇవ్వకుండా ఉన్నారా? లేదంటే చూసి చూడలేనట్టుగా మన దృష్టితో ఉంటూ ఉన్నారా? నాకెందుకులే, లేదంటే మొహమాటం కొలది, అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా బాధపడతారేమో, ఏమైనా గద్దిస్తే ఏమైనా అనుకుంటారేమో. ఏమండి, ఒకవేళ నీ మందిరంలో నీతో పాటు ఆవిడ దేవుని మందిరంలో వాక్యాన్ని వక్రీకరించో, లేదంటే దేవుని మందిరంలో విశ్వాసుల గురించో, లేదంటే సేవకుల గురించో, పెద్దల గురించో, లేదంటే దేవుని మందిరంలో ఒకటి అసభ్యంగా మాట్లాడుతుందా, గద్దించండి, ఏం పర్వాలేదు. గర్వంతో అహంభావంతో దేవుని మందిరంలో ఉండేటప్పుడు అమ్మ ఏమని అనుకుంటాదేమో అని అంటే, దేవుని మందిరంలో ఖచ్చితంగా నువ్వు లెక్కపోవాల్సి ఉంది. నీ మీద దేవుని ఆశలని నీ మీదే ఆశలు నెరవేర్చడం, దేవుని కోరికలు తీర్చడం, దేవునికి అనుకూలంగా పరిగేటువంటి విశ్వాసంగా ఉండాలి తప్ప దేవునికి ఆయాసకరంగా సొలొమోను వలె, రెహబాము వలె, అబియా వలె కాదు. బ్రతికితే దావీదు మానవుడిగా ఆశ వలె ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మన భక్తి జీవితాలు మళ్ళీ మనం స్వపరిశీలన చేసుకుందాం. అయ్యా, ఈరోజు తండ్రి మా ముందు 5 రాజులను ఇచ్చాం. 5 రాజుల్లో 2 మీకు అనుకూలంగా పనిచేశారు, 3 ఆయాస్కరమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించారు. మతి లేనటువంటి సొలొమోను వలె